అందరికీ నమస్తే. పంచాయతీ ఎలక్షన్ రిజల్ట్స్ చూసుకుంటే అది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకుంటే రేవంత్ అన్న సర్కార్కు తెలంగాణ వ్యాప్తంగా 85% నిలబడడం మద్దతుగా. మరి కేటీఆర్ గారు ఈ 2 ఏళ్లలో కష్టపడి పొద్దున లేస్తే సాయంత్రం వరకు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అప్పుడప్పుడు కేసీఆర్ గారు కానీ, సోగ్గా లీడర్లు, బీఆర్ఎస్ లీడర్లు కానీ మరి రేవంత్ అన్న సర్కారు మీద ఇంత దుష్ప్రచారం చేసిరు కదా. మీరు కష్టపడి ఈరోజు నాడు తెలంగాణ బిడ్డలు మీ మాటలు ఎందుకు నమ్మలేరు సన్నాసులు చెప్పండి. అరే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ పథకం తీసుకొచ్చినా అది మంచిగా లేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తే కూడా మంచిగా లేదు, రైతు భరోసా ఇస్తే మంచిగా లేదు, ఫ్రీ బస్ ఇస్తే మంచిగా లేదు, 500 గ్యాస్ ఇస్తే మంచిగా లేదు, 200 ఫ్రీ కరెంట్ ఇస్తే మంచిగా లేదు, సన్నబియ్యం ఇస్తే మంచిగా లేదు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే మంచిగా లేవు, 10 ఏళ్ళు మేము పొడి చేసినాం, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారని చెప్పేసి ఎన్ని మాటలు చెప్పారు ఈ సన్నాసులు. 2 ఏళ్ళు వీళ్ళ కష్టపడి చెప్పిన మాటలన్నీ తెలంగాణ బిడ్డలు ఈ డొల్ల మాటలు, సొల్లు మాటలు చెప్తున్నారని చెప్పేసి పంచాయతీ ఎలక్షన్లో చెల్లు అనిపించేలాగా రిజల్ట్ ఇచ్చారు. ఇప్పటికైనా సరే కేటీఆర్ గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డలకు చేస్తున్న మంచి పనికి సపోర్ట్ చేయండి. కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేశారనుకోండి, నిన్ను నీ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి.